మన కళ్ల ముందే జరుగుతున్న ఒక భారీ దోపిడీ, మన వంటింట్లో మండే మంటల వెనక ఉన్న ఒక చీకటి సామ్రాజ్యం. గన్ లేదు, బుల్లెట్ లేదు, కానీ ఇదొక పెద్ద యుద్ధం. సిలిండర్లలో నింపిన గ్యాస్ కాదు, సామాన్యుడి రక్తాన్ని పిండుతున్న బ్లాక్ దందా. ఆ దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎలా ఛేదించారు? ఆ 300 సిలిండర్ల వెనక ఉన్న అసలు కథేంటి? హైదరాబాద్ లాంటి మహానగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు వేలల్లో ఉంటాయి. వీటికి గ్యాస్ సరఫరా అనేది ఒక నిరంతర ప్రక్రియ. దీన్నే పెట్టుబడిగా మార్చుకున్నాడు అమీర్ అనే ఓ డీలర్. చట్టబద్ధంగా వ్యాపారం చేయాల్సిన వ్యక్తి అడ్డదారి తొక్కాడు. మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి హోటల్ యజమానులను భయపెట్టి తన దందా మొదలుపెట్టాడు. కొన్ని రోజులుగా హోటల్ రంగం నుంచి ఫిర్యాదులందుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే భారీగా వసూలు చేస్తున్నారని, సిలిండర్లు దొరకడం లేదని టాస్క్ ఫోర్స్ పోలీసులకు నిఘా అందింది. రంగంలోకి దిగిన పోలీసులు అమీర్ కదలికలపై నిఘా ఉంచారు. ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలైంది. రాత్రిపూట చీకట్లో గోడౌన్ల నుంచి బయటకు వస్తున్న ట్రక్కులు ఎక్కడికి వెళ్తున్నాయి? డీలర్లకు వెళ్లాల్సిన గ్యాస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా మారుతోంది? పోలీసులు చాకచక్యంగా వెంబడించి ఆ రహస్య కేంద్రాన్ని చుట్టుముట్టారు. అక్కడ దృశ్యం చూసి అధికారులే షాకయ్యారు. ఒకట్రెండు కాదు, ఏకంగా 300 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు. ఒక్కో సిలిండర్లు దాదాపు 6,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే సాధారణ ధర కంటే రెట్టింపు కంటే ఎక్కువ. అమీర్ మరియు అతనితో పాటు ఉన్న మరో 10 మందిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో సిలిండర్ మీద 2,000 రూపాయల లాభమేసుకున్న 300 సిలిండర్ల మీద ఆ ఒక్క రోజులో వాళ్లు కొట్టిన లాభమెంతో తెలుసా? లక్షల్లో. ఇది కేవలం ఒకరోజు లెక్క మాత్రమే. మరి ఇన్నాళ్లుగా వీళ్లెంత సంపాదించి ఉంటారు? మీరనుకోవచ్చు, ఇది హోటల్ వాళ్లకు సంబంధించిన విషయం కదా అని. కానీ కాదు. హోటల్ యజమాని గ్యాస్ కోసం 6,000 ఖర్చు చేస్తే ఆ భారాన్ని మీ ప్లేట్ మీదే వేస్తాడు. మీరు పినే బిర్యానీ ధర పెరగడానికి, టిఫిన్ రేట్లు పెరగడానికి ఇలాంటి బ్లాక్ దందాలే కారణం. పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద వీరికి కఠిన శిక్షలు పడతాయి. పోలీసులు ఇప్పుడు ఈ గొలుసులో ఉన్న మరికొందరి కోసం వెదుకుతున్నారు. వీరి వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. పోలీసులు అమీర్ ముఠాను పట్టుకున్నారు సరే, మరి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుందా? వినియోగదారులు కూడా అవగాహనతో ఉండాలి. అధిక ధరలకు కొనుగోలు చేయకుండా అధికారులకు సమాచారమివ్వాలి. అప్పుడే ఈ గ్యాస్ మాఫియాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టగలం.